పల్నాడులో ఫ్యాక్షన్ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో ఆదివారం వారు పర్యటించారు. ఇటీవల ప్రత్యర్థుల చేతిలో హత్య గావించబడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దివంగత జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా బొదిలవీడు గ్రామ శివారులో హత్య జరిగిన ప్రదేశాన్ని ఎంపీ సందర్శించారు. హత్య జరిగిన విధానాన్ని ఎమ్మెల్యే జోలకంటి ఎంపీకి వివరించారు. అనంతరం దివంగత జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు గృహాలకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ జవిశెట్టి సోదరుల కుటుంబాలు చేస్తున్న ఆర్తనాదాలు తనను ఎంతగానో కలిచివేస్తోందని ఎంపీ లావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో పల్నాడు ప్రాంతంలో ఎక్కడ అక్రమ కేసులు, అక్రమంగా అరెస్టులు, దాడులు లేవని ప్రశాంతంగా పాలన సాగిస్తోన్న ప్రాంతంలో వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఎంపీ వాపోయారు. జవిశెట్టి సోదరులను హత్య చేసిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని, పాత్రదారులు, సూత్రధారులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి పల్నాడులో శాంతిని నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు. త్వరలో చంద్రబాబుతో జవిశెట్టి కుటుంబ సభ్యులకు భేటీ ఏర్పాటు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఉద్యోగం, పక్కా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వంతో పాటు తమ వంతు సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పల్లెల్లో చిచ్చు పెడితే కబడ్దార్. మాచర్ల నియోజకవర్గంలోని పచ్చని పల్లెల్లో చిచ్చు రాజేయాలని చూస్తే కబడ్దార్ అని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు. జవిశెట్టి సోదరుల హత్యలకు చట్ట ప్రకారం శిక్షలు పడే వరకు పోరాడతామని ఆయన చెప్పారు. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉండడమే కాకుండా సామాజిక భరోసా కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అరాచక శక్తులు వెన్నుతట్టే జగన్ రెడ్డి వారికి ఏదో అన్యాయం జరుగుతోందని ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పరిశ్రమలు, పెట్టుబడుల గురించి ఆలోచిస్తుంటే మరోవైపు జగన్ రెడ్డి ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనక్కి జరగరా మా నాన్న కాజేసిండు, మా నాన్న కాజేసిండు, మాకు న్యాయం చేయాలా? చేయాలా? మా తమ్ముడికి ఏం తెలియదు, మీరు మాకు న్యాయం చేయాలి. నాడని చదువుతూ వాడి ఊళ్ళో కొత్తగా ముగ్గురం తప్ప మాడలు బతకం, మీకు దండమయ్యా, మేము చూసింది మేము ముగ్గురం తప్ప ఖచ్చితోటి సాధిస్తున్నారు అంటున్నారు. మేమేం ఆదుకున్నామని మా తమ్ముళ్ళు మా కాడికి వచ్చి ముఖం కూడా 23 రోజులు మా ఆయన చనిపోతే నా తమ్ముళ్ళు నా ముఖం చూడలేక బయటకు వచ్చి బాధపడిపోతారు, ఇంట్లోకి రాలేక మాకు ఎవరో చూపిపోయాక ఎవరు ఈయన మనకు తెలిసిన సేవకుడని మాకు ఒక్కళ్ళకి ఒక తేలం లేదక్క అని మా తమ్ముళ్ళు బయట వచ్చి పోతున్నారంటారు కానీ ఇంట్లోకి వచ్చి నాకు ముఖం చూపించలేకపోయారు నా తమ్ముళ్ళు. మేమేం చేయగలగాను అక్క? హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ వినిపిస్తూ ఉన్నాయి అనుకుంటాను. ఏదైతే భవిష్యత్తి కోటేశ్వరరావు గారు, భవిష్యత్తి వెంకటేశ్వర్లు ఇద్దరి ఇళ్లలో నుంచి కూడా ఏదైతే ఆడవారు బాధతో ఆర్తనాదాలు పెడతా ఉన్నాను, మీ అందరికీ కూడా వినపెడతా ఉన్నాయి అనుకుంటా ఉన్నాను. సంవత్సరం గడిచింది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరం పాటు కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సరే 2019, 24 ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా ఇవన్నీ కూడా చట్టపరంగా ముందుకు వెళ్దాం, అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేతుల్లోకి తీసుకోవద్దు న్యాయాన్ని అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా పోలీసులు కూడా
పల్నాడు జిల్లాకు సంబంధించి అదేవిధంగా పోలీసులు కూడా ఎక్కడా కూడా ఒక తప్పుడు కేసు పెట్టిన దాఖలు మాత్రం ఈ సంవత్సరం పాటు ఎక్కడా లేవు. సరే పోలీసులు బయట కొట్టారు వాళ్ళని తెనాలిలో ఉన్నవారిని, అది తప్పు అంటే తప్పకుండా దాని గురించి మాట్లాడే, కానీ ఆ మాట్లాడే హక్కు కూడా కొంతమందికి లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారికి అయిన తర్వాత, రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన తర్వాత ఆ మాట్లాడే హక్కు కూడా చాలామంది కోల్పోవడం జరిగింది. కాబట్టి ఏ హక్కుతో అక్కడికి వెళ్ళి, అసలు ఏ విధంగా అక్కడికి వెళ్ళి వారిని ఒక రౌడీ షీటర్ని, మహిళల్ని వేధించే వాళ్ళని, రోడ్డు మీద నడిచే వాళ్ళని వేధించే వాళ్ళు, ఒక రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. దీన్ని ఎలాగైనా ఈ ప్రాంతంలో ప్రశాంతత తీసుకురావాలి, ఇటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా అరికట్టాలనే ఉన్నారు. తప్పకుండా ఆ కోణంలోనే మేము పయనిస్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడికి కొద్దిగా ఆలస్యమైంది రావటం. మాకు విదేశీ పర్యటన పార్లమెంట్ వైపు నుంచి ఉండటం వల్ల దానికి ఎవరైతే కుటుంబ సభ్యులకి కానీ అలాగే గ్రామస్తులకు కానీ క్షమాపణలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మే 24వ తారీఖు ఏదైతే గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు గారిని వైసీపీ నాయకులు, ఒక కుటుంబం తెలుగుదేశం వారి సహకారంతో అత్యంత పాశవికంగా హత్య చేశారో ఆ ఘటన కలిచివేస్తూ ఉంది. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వైసీపీ నాయకులు వెనక ఉండి ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాము. గౌరవ ఎంపీ గారు ఆ రోజు మరి విదేశాల్లో ఉండటం మూలంగా రాలేకపోయారు. వారు అక్కడి నుంచే ఫోన్లో కూడా బాధాతప్త హృదయంతో మాట్లాడటం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి రాగానే మరి గుండ్లపాడు వెళ్దాం మనం అని చెప్పి వారు చెప్పిన మీదట మరి ఈరోజు బాధిత కుటుంబాలని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చారు. కేశ్ బాబు గారి ఆలోచన ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈరోజు ఎక్కడో ఏదో ఒక కార్యక్రమం పరామర్శల పేరుతోటి ప్రతి చోట కూడా విధ్వంసాన్ని సృష్టించే పరిస్థితులు ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. విధ్వంసమే. ఎక్కడైతే అసాంఘిక శక్తులకు అన్యాయం జరుగుద్దో అక్కడ జగన్మోహన్ రెడ్డి వాలిపోతాడు. గంజాయి బ్యాచ్లు, రౌడీ షీట్లు, మరి హత్యలు చేసిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శలు చేస్తారు. తప్పుడు కేసులతోటి వేధింపులు సాధింపులు చేసి మరి జనాల్ని దోచుకున్న వ్యక్తులు జైళ్ళల్లో పడితే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు. ప్రజల మంచి చెడు పట్టదు. ఒకవైపు ప్రభుత్వం ఏదైతే రేపు పథకాలు ప్రకటించబోతుందో ముందుగానే ప్రకటిస్తారు, ఫలానా రోజు నుంచి మేము ఇవ్వబోతున్నాం అనగానే ఈలోపు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆయన ధర్నా కార్యక్రమం, అంటే ఈయన ఏదో పోరాటం చేసి ఇప్పిస్తున్నట్టుగా బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవైపు ఏమో ఫీజు పోర్ అంటాడు, ఒకవైపు విద్యుత్ పోర్ అంటాడు, ఒకవైపు అన్నదాత పోర్ అంటాడు. అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇవన్నీ పోరుబాట్లు అని చెప్పేసి ఏదో ఒకటి కలకలం సృష్టించాలని ఒక ఆలోచనతో పనిచేస్తాను. నేను గత 6-7 నెలలుగా చెప్తా ఉన్నాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తా ఉన్నాను, పోలీస్ శాఖ కూడా చెప్తాను, ఈ ప్రాంతంలో కులాల మధ్య మతాల మధ్య గ్రామాల్లో చిచ్చుబెట్టే ప్రయత్నంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు. ఈ రాష్ట్రంలో కొద్దిమంది వ్యక్తుల కోసం ప్రశాంతంగా ఉన్న పల్నాడు భవిష్యత్తుని తాకట్టు పెట్టే ప్రశ్నే లేదు. కూటమి ప్రభుత్వం అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారి సారథ్యంలో ఈ పల్నాడు జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏవైతే ఎన్నికల వాగ్దానం చేసామో వాటన్నిటిని నిలబెట్టుకుంటాము. ఆ విధంగా ఈ పల్నాడుని మరి అభివృద్ధి పదంలో నడపాలనేది మా ఆలోచన.
దీనికి భంగం కల్పించాలని చెప్పి ఏ వ్యక్తి ఆలోచన చేసినా సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.